ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో చెన్నైకి వచ్చినామంటే మనం ఎన్నో హోమ్ టూర్స్ అండ్ ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్, యాక్ట్రెస్ అండ్ టెక్నీషియన్ అందరినీ కూడా మనం ఎప్పుడు మళ్ళీ ఒక్కసారి సిల్వర్ స్క్రీన్ ముందుకు తీసుకురావటం సుమన్ టీవీకి వస్తున్న ఆనవాయితీ. కాబట్టి దాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఒక గొప్ప నటుడు ఇంటి ముందు ఉన్నాను అనమాట. వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ వేణు గారు. మాస్టర్ వేణు గారు అంటే తెలియని వాళ్ళు లేరు ఇండస్ట్రీ వాళ్ళు. ఆయన కాంపోజ్ చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అనమాట. ఆ తర్వాత ఆయన వారసత్వం, ఆయన కొడుకు మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రమే కాకుండా అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసరు, డైరెక్టర్, స్క్రీన్ రైటరు అండ్ యాక్టర్. 1978లో పునాది రాళ్ళు ఒక సినిమా గుర్తుంటే ఆ యాక్టర్స్ లైఫ్ లాంగ్ అన్ని జనరేషన్స్ గుర్తుంటారనమాట. ప్రసాద్ బాబు గారు, చిరంజీవి గారు, మురళీమోహన్ గారు, భానుచంద్ర గారు. అసలుకి ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా జీవితం అంటే ఏంటో తెలుసుకోవచ్చు అనమాట. జీవితానికి సంబంధించిన అన్ని గుణపాఠాలు కూడా మనకు నేర్పుతుంది. ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా కష్టపడాలి, ఎలా బాగుపడాలి అనేది కూడా. ఎస్, ఇప్పుడు ఆయన ఇంటి ముందే ఉన్నాను. హీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ భానుచంద్ర గారు. 1978 నుంచి ఇప్పటి వరకు కూడా 2024 దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 46 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ యాక్ట్ చేస్తూనే ఉన్నారు. కొన్ని వందల సినిమాలు ఆయన ఖాతాల్లో, ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అనమాట. సుమన్ గారు అండ్ భానుచంద్ర గారు చేసిన సినిమాలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ఉంటాయి అనమాట. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా పుణికిపుచ్చుకొని వచ్చిన అవకాశం ఇది చిన్నదా పెద్దదా అని చూడకుండా తర్వాత అంటే ఈ జనరేషన్లో కూడా వస్తున్న మంచి క్యారెక్టర్స్, రవితేజ గారితో కావచ్చు, రకరకాల యాక్టర్స్తో వచ్చిన అవకాశాన్ని, పోలీస్ రోల్స్ కావచ్చు, మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ 2 సీన్లైనా పర్వాలేదు. ఇప్పుడున్న జనరేషన్కి కూడా భానుచంద్ర అంటే ఏంటో తెలియాలని మళ్ళీ వచ్చిన క్యారెక్టర్ని అందిపుచ్చుకొని ఇప్పుడున్న జనరేషన్కి కూడా ఆయన ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లోనే ఆయన ఇది త్రిష గారి ఇల్లు ఆయన కొన్నానని నాకు చాలాసార్లు చెప్పారు. బట్ ఈరోజు మనం ఆ ఇంటిని చూపించబోతున్నాం అనమాట. ఎస్, సో ఇప్పుడు మనం వచ్చేసామన్నమాట కోటలోకి. సో అక్కడ కనిపిస్తున్నారు మనకి భానుచంద్ర గారు. సో ఎప్పటికీ ఆ అందం, చెక్కు చెదర్ని అందం అనమాట అయింది. ఆ ఫిజిక్ అదంతా కూడా. సార్, హౌ ఆర్ యూ? Looking good, man. థ్యాంక్ యూ సో మచ్. So, hi, all of you. లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలోనే చెప్పారు భానుచంద్ర గారు, నేను త్రిష గారి ఇల్లు కొన్నాను. ఇప్పుడు త్రిష గారు కనిపించినా కానీ మా ఇల్లు ఎలా ఉంది, నా బెడ్రూమ్, ఆమె బెడ్రూమ్ ఈయన బెడ్రూమ్ చేసుకున్నారు, ఎలా ఉందని అడుగుతున్నారు. కాబట్టి చాలామంది నాకు మెయిల్ చేశారు, కాల్ అంటే మెసేజ్లు పెట్టారు, త్రిష గారి ఇల్లు చూపించండి ఈసారి అంటే. త్రిష గారి అంటే ఇప్పుడు భానుచంద్ర గారి ఇల్లు అనమాట. సో ఇదే ఆ కోట. సార్, మీ మాటల్లో మీరే చెప్పండి. అంటే గ్రీనరీ కూడా చాలా బాగుంది, చాలా లైవ్లీగా ఉంది ఇల్లు. చెన్నైలో ఎవరు ఎంత పెద్ద స్టార్ ఇంటికి వెళ్ళినా కానీ చాలా సింపుల్గా ఉంటారు. ఆ సింపుల్నెస్ అనేది చాలామంది ఆడియన్స్ కూడా చూసి ఇలానే కదా లైఫ్లో ఉండాల్సింది అని చెప్పి కూడా చాలామంది తెలుసుకున్నారు అనమాట. Simplicity is the best form of living. మీ ఎవరికి ఇష్టం ఇదంతా గ్రీనరీ అంతా? ఎవరికి ఇష్టం బాగా? ఏంటంటే నమ్మేసి ఇష్టం, భార్యకి చాలా ఇష్టం. ఓకే, వి ఆల్ లైక్, హూ డజంట్ లైక్ గ్రీనరీ మ్యాన్? ఆ పచ్చదనం ఉంటేనే కదా జీవితం పచ్చగా ఉంటుంది. లేకపోతే ఎప్పుడు ఎండిపోయిన ఆకులు డ్రైగా ఉంటే లైఫ్ కూడా డ్రైగానే ఉంటుంది. ఓకే, సో ఆల్సో ఎన్కరేజ్ గ్రీనరీ. ఓకే, సో దట్ విల్ బి ద స్పార్క్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్ విల్ బి you can see a new life being born every day. ఓకే, ఓకే. ఎండలు పడిపోతుంటే కొత్త ఆకులు వస్తుంటాయి. డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంట్లో. అవును. నేను ఎక్కడ చూడలేదు. కొన్ని చెట్లు అయితే చాలా డిఫరెంట్గా అనిపించినాయి. అవును. ఆల్ దిస్ పాట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ టేకింగ్ కేర్ బై మై. ఓకే, మొత్తం మేడమే. క్రెడిట్ గోస్ టు మేడం. దట్స్ ఆల్. సూపర్. సో ఎటు చూసిన గ్రీనరీ ఉంది చూడండి. ఎటు చూసినా, అటు చూసినా, ఇటు చూసినా, అటు బ్యాక్కి వెళ్ళి చూసినా, అటు చుట్టూ మొత్తం కూడా గ్రీనరీ ఉంది ఇంట్లో. అండ్ చాలా అంటే కొన్ని డిఫరెంట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అనమాట. సో మేడం అడుగుదాము అసలు ఎందుకు పెట్టారు, ఎందుకంటే మేము కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. ఎస్, ఇంటి లోపలికి రాగానే కనిపిస్తున్నారు మనకి సత్యసాయిబాబా గారు. సార్, ఎవరు ఎక్కువ ఈ గార్డెన్? అంతా మిస్సెస్. అంత మిస్సెస్. ఆవిడికి బాబాలంటే షిరిడి సాయిబాబా కానీ ఈ బాబా కానీ బాగా ఇష్టం, చాలా ఇష్టం.
ఎప్పుడు రాగానే పాజిటివ్ వైబ్ మీ ఇంట్లోకి రాగానే ఫస్ట్ అలా కనపడుతుంది అనమాట ఎవరికైనా కానీ. ఎస్ సార్, అందరి ఇంట్లో బార్కోడ్ ఎక్కడన్నా పైన పెట్టుకుంటారు, రాగానే ఎంట్రన్స్లో పెట్టారండి ఇక్కడ. ఇది బార్ యూజ్ చేయడం 20 ఏళ్ళు అయిపోయింది యూజ్ చేసి. ఊరిని అందానికి అలా ఉంచాం అంతే. ఊరిని అసలు వి డోంట్ యూజ్ ద బార్ అట్ ఆల్. చూడండి అంతా ఇదిగా ఖాళీ ఎంటీ హోటల్స్ ఉంటాయి. ఓకే, జస్ట్ లుక్స్ సేక్ అలానే ఉంది, అలానే ఉంచారు. అలాగే ఉంచాం. అంటే 20 ఏళ్ళ ముందు ఒక 2-3 years బిగినింగ్లో వాడాం. తర్వాత ఇట్స్ నో లిక్కర్ ఇన్ ద హౌస్ ఓకే కంప్లీట్గా. సో ఇవి అసలు ఎవరు వాడలేదు, ఎవరు వాడడం. మీరు యూజ్ చేయాలంటే పైన ఇంకోటి ఉందా? నో 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 అసలు వి డోంట్ యూజ్ లిక్కర్ అట్ ఆల్. ఓకే, మనం షో కేస్కి అలా పెట్టి వచ్చాం అన్నమాట. సార్ సినిమాల్లో చూపించినట్టే ఉంది ఇలా ఇంత నీట్గా. అది సర్వ్ చేయడానికి దాని గురించి ఇలా ఉందన్నమాట. ఇవి మనకి పాత సినిమాల్లో కనిపిస్తాయి ఇలాంటి స్టేర్ కేసెస్ అనమాట. ఎక్కడ కనిపించవు. ఇప్పుడు అంతా ఏదో కొత్తవి వచ్చాయి, కానీ ఈ స్టేర్ కేసెస్ అనేది ఎప్పుడు కూడా చాలా ఫేమస్. ఇది ఈ స్టేర్ కేసెస్ అలానే ఉంచారా, మీరు మిడిల్లో చేయించారు? ఇది కాదు, అలాగే ఉంది. ఆ కార్పెట్ తీసేసాం. సో ఇక్కడ కనిపిస్తున్నారు మనకి భానుచంద్ర గారు అబ్బాయి, మై ఎల్డెస్ట్ సన్. ఓకే, ఈయన పెద్ద అబ్బాయి. సో మనకి తెలుగులో ఒక సినిమా కూడా చేశారు. అదే తెలుగులో 2 సినిమాలు చేశారు. అది చెడుగుడు ఒకటిను, తర్వాత శివకేశవ శ్రీహరితోటి. గుర్లిన్ చోప్రా. చిన్నబ్బాయి ఏం చేస్తున్నారు సార్? చిన్నబ్బాయి డాక్టర్. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో ఎవరెవరో ఏమి వచ్చిందో మొత్తం మనం మా అందరికీ కూడా చూడండి ఎలా స్క్రీన్ షాట్లు తీసి ఎలా ఎలా ఉందో మొత్తం. సో మొత్తం సీసీ కెమెరాలు అనమాట ఇది. సో మీరు ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంటే ఇక్కడ స్పెండ్ చేస్తారు. ఇక్కడే అసలు ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఉంది. 1, 2, 3, 4, 5 బెడ్రూమ్స్ ఉన్నాయి అంతే ఇంట్లో. ఎవరి బెడ్రూమ్లో వాళ్ళే. నాకు బెడ్రూమ్లో హోమ్ థియేటర్ ఉంది. టీవీ చూసుకుంటూ గిటార్ వాయించుకుంటూ కీబోర్డ్ ఏదైనా ప్లే. ఇప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు? ఓకే, అమౌంట్ కంపోజ్ మ్యూజిక్ ఫర్ ఫిల్మ్. అదంతా కొంచెం ప్రాక్టికల్ అయ్యాక చెప్తాను. ఐమ్ జస్ట్ కీప్ క్వైట్. ఓ సూపర్. సో ఎవరు చూడలేదు ఇంతవరకు ఫర్ ద ఫస్ట్ టైం భానుచంద్ర గారు పెళ్లి ఫోటో. సో ఇక్కడ భానుచంద్ర గారు పెళ్లి ఫోటో ఉందన్నమాట. ఇంతవరకు మేడంని ఎవ్వరూ చూడలేదు. ఏ మీడియాకి కూడా ఆ ఫోటో కూడా రివీల్ అవ్వలేదు అనమాట. మీకు క్లోజ్ చేస్తే అర్థమవుతుంది. సో మేడం పేరేంటి సార్? షీఈ్ స్వర్ణలక్ష్మి. ఓకే, ఇండస్ట్రీకి సంబంధించినవా? నాట్ కనెక్టెడ్ ఇండస్ట్రీ. అసలు లేదు? నో, అసలు సంబంధం లేదు. ఓకే, సో ఇప్పుడు కూడా మీడియా ముందుకు రాదు కదా మేడం? ఏ ఫంక్షన్స్కి కూడా రారు? ఫంక్షన్స్కి ఎప్పుడైనా వెరీ రేర్. షీ డజంట్ లైక్ ఆల్ దిస్ ఈ కెమెరా అంతా. షీ డజంట్ లైక్ సో మచ్. ఓకే, సో పెద్దగా ఇష్టం ఉండదు. బాగున్నారు సార్ మీరు. ఎంగ్లో ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు పెళ్ళప్పుడు మీకు? పెళ్ళప్పుడు నాకు 36. 36 years. ఓకే, సో షీ వాజ్ 23. సో ఇంట్లో ఒక యాక్టరు, ఒక డాక్టరు, ఇద్దరు యాక్టర్స్, ఒక డాక్టర్. ఓకే, చిన్న అబ్బాయిని ఇండస్ట్రీకి ఎందుకని? చాలా బాగున్నాడు. ఇంట్రెస్ట్ లేదు. సో మీరందరూ పెద్ద అబ్బాయిని చూసే ఉంటారు. మనకు తెలుగులో 2 సినిమాలు చేశారనమాట. ఇద్దరు పిల్లలు కూడా చాలా 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 అందంగా ఉంటారు. వాళ్ళ అమ్మలాగే చాలా అందంగా ఉంటారు అనమాట. సో అంటే నన్ను లెక్కలో. సో ఇదనమాట. ఎందుకంటే లాస్ట్ టైం సార్ చెప్పిన తర్వాత త్రిష గారు కొన్న ఇల్లును ఒకసారి చూపించండి అని అడిగారు కాబట్టి ఈసారి ఇల్లును చూపించామన్నమాట. డెఫినెట్గా భానుచంద్ర గారు లైఫ్లో ఉన్న చాలా చాలా విశేషాలని ఇంకా ఆయన మాటల్లో ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన సినిమాల గురించి తెలుసుకుందాం.